అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం లేవీకాండం 1 నుంచి 5 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 5 అధ్యాయాల్లో దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వాగ్దాన కనాను దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో వాళ్ళకి అనేకమైన ఆజ్ఞలు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చి వాళ్ళు పాపానికి దూరంగా పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నాడు. శరీర సంబంధమైన ఆచారాల ద్వారా, ఆజ్ఞల ద్వారా, ఉదాహరణకి బలి, పవిత్ర జంతువులు, అపవిత్ర జంతువులు, దశంభాగాలు, ఇలా శరీర సంబంధమైన ఆచారాలు, ఆజ్ఞల ద్వారా ఆత్మ సంబంధమైన విషయాలు ఇజ్రాయేలీకి నేర్పిస్తున్నాడు అనేది ఎప్పటివరకు మనం చదువుకుంటూ వచ్చాం. ఈ లేవీకాండం 6వ అధ్యాయం నుండి ఈరోజు మనం చదువుకుందాం. 6వ అధ్యాయంలో కూడా 7 వచనాలు ఆల్రెడీ మనం చూసాం. 8వ వచనం నుండి ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. ఈ 8వ వచనం చదువుకోబోయే ముందు మనం అంతకు ముందు మాట్లాడుకున్న ఈ 5 రకాల బలులు మీకు గుర్తున్నాయని అనుకుంటున్నానండి. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఈ 5 రకాల బళ్ళు గురించి మనం లేవీకాండం మొదటి 5 అధ్యాయాల్లో చదువుకున్నాం. ఆ వీడియో చూస్తేనే ఇక్కడ నుండి బాగా అర్థమవుద్దండి మీకు. ఎవరైనా కానీ ముందు అధ్యాయాలు చదవకుండా డైరెక్ట్గా ఇది వింటున్నట్లయితే అది విని ఇది వినాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇది చదువుకుంటూ వెళ్దాం. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనుము, ఇది దహన బలి గూర్చిన విధి. దహన బలి గురించి మరలా చెప్పుకుంటూ వస్తున్నాడు. దహన బలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచుండును. అంటే ఆ దహన బలి మంట ఆగకుండా మండుతానే ఉండాలి. అంటే బలిపీఠము ఎప్పుడు కూడా మండుతానే ఉండాలి అని చెప్తున్నాడు. ప్రత్యక్ష గుడారం పెట్టిన తర్వాత ఆ బలిపీఠంలో మంట ఎప్పుడూ వెలుగుతానే ఉండాలి. బలిపీఠము మీది అగ్ని దాన్ని దహించుచూ ఉండును. ఇప్పుడు దహన బలి అనగానే జంతువు మొత్తాన్ని కాలుస్తారని చెప్పాం కదా, అది బూడిద అయిపోయేంత వరకు, అందులో కొంచెం కూడా తినడానికి వాడకూడదు, అది బూడిద అయ్యేంత వరకు ఆ జంతువు మొత్తాన్ని కూడా కాల్చాలి. పొద్దు నుండి సాయంత్రం దాకా, రాత్రంతా కూడా అది మండుతానే ఉండాలి అని చెప్తున్నాడు. యాజకుడు తన సన్న నార నిలువటంగి తొడుక్కొని తన మానమునకు తన నార లాగును తొడుక్కొని బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠమునొద్ద దాన్ని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాళెము వెలుపల ఉన్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవలెను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు దహన బలిలో జంతువు మొత్తాన్ని కాలుస్తారు కదా, బూడిద అయ్యేంత వరకు కాలుస్తారు కదా, అది కాల్చేటప్పుడు యాజకులు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, వాళ్ళ కోసం సెపరేట్గా దేవుడు బట్టలు కుట్టించాడు, ప్రధాన యాజకుడికి వేరుగా, యాజకులకు వేరుగా అని మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం. ఏదైతే దేవుడు చెప్పాడో యాజకులు ఆ డ్రెస్సు, ఆ నిలువటంగి, నారలాగు, తలపైన పాగా ఇవన్నీ కూడా వేసుకొని బలిపీఠం దగ్గర బలర్పించాలి. ఆ బూడిదని పారేసేటప్పుడు మాత్రం వేరే వస్త్రాలు వేసుకుని ఆ బూడిదని ప్రత్యక్ష గుడారం బయట పడేయాలి. అంటే ప్రత్యక్ష గుడారం బయట జరిగే పనులు, లోపల జరిగే పనులు వేరువేరుగా ఉండడానికి లోపల జరిగే పనులన్నింటిలో వాళ్ళకి ఏ డ్రెస్ అయితే దేవుడు చెప్పాడో అదే వాళ్ళు ధరించాలి. ఆ బూడిదని పారేసేటప్పుడు తన వస్త్రములు తీసి వేరే వస్త్రాలు ధరించి ఆ ప్రత్యక్ష గుడారం బయట ఆ బూడిదని పడేయాలి. బలిపీఠం మీద అగ్ని మండుచూ ఉండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహించవలెను. ఎప్పుడు కూడా మండుతూనే ఉండాలి. అది మండడానికి ఏదైతే అవసరమో ఆ దహన బలి ద్రవ్యము, ఆ నూనె కానీ అవన్నీ కూడా పోస్తూనే ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రతి ఉదయాన్నే అంటున్నాడు కదా, అంటే ఉదయం దాన్ని మండించాలి, నైట్ అంతా అది మండాలి, మళ్ళీ ఉదయం కూడా దాన్ని మండించాలి. అంటే ఎప్పుడు కూడా అది ఆరిపోకూడదు, ఎప్పుడు కూడా బలిపీఠం అనేది మండుతానే ఉండాలి అని చెప్తున్నాడు. ఒకవేళ అప్పుడు ఎవరన్నా దహన బలి అర్పించట్లేదు అనుకో, సమాధాన బలి అనుకో, ఆ సమాధాన బలి కొవ్వైనా పర్లేదు, కానీ బలిపీఠం ఎప్పుడూ మండుతూనే ఉండాలి అని చెప్తున్నాడు. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఇప్పుడు దాకా చదువుకుంది ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ముందు అధ్యాయాలు చదివిన వాళ్ళకి ఈ అధ్యాయం ఈజీగా అర్థమవుతుంది. నైవేద్యమును గూర్చిన విధి ఏమనగా, దహన బలి అయిపోయింది, నైవేద్యం గురించి. అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠం ఎదుట దాన్ని అర్పింపవలెను. అతడు నైవేద్య తైలము నుండి, దాని గోధుమ పిండి నుండి చేరెడు పిండిని, నూనెను, దాని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను. ఈ నైవేద్య బలిలో ఏదైతే ప్రజలు ఇస్తారో అందులో కొంత బలిపీఠం మీద దహించాలి. నూనె, ఉప్పు, సాంబ్రాణి ఇవన్నీ వేసి దహించాలని మనం ముందు చదువుకున్నాం కదా, అట్లా దహించాలి. అది యెహోవాకు ఇంపైన సువాసన. దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారు తినవలెను. ఇది కూడా మనం ముందు చదువుకున్నాం. అది పులియనిదిగా పరిశుద్ధ స్థలంలో తినవలెను. అంటే ఎప్పుడు కూడా పులిసేదాకా ఉంచకూడదు. ఏదైనా కానీ వీళ్ళు తినగా మిగిలింది అంటే దాన్ని కూడా కాల్చేయాలి, బూడి చేయాలి. కానీ
పులిసేంత వరకు దేన్ని కూడా ఉంచకూడదు అని చెప్తున్నాడు. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణంలో దాన్ని తినవలెను. అంటే ఆ ప్రత్యక్ష గుడారం లోపలే తినాలి. ఆ బయట ఆవరణం ఉంది కదా, దాని లోపలే తినాలి. కానీ ప్రత్యక్ష గుడారం బయటికి తీసుకెళ్ళకూడదు. ఒకవేళ ఏదైనా జంతువుని కానీ, గోధుమ పిండిని కానీ, పక్షిని కానీ ప్రత్యక్ష గుడారం లోపలికి తీసుకొచ్చిన తర్వాత మరలా దాన్ని బయటికి తీసుకెళ్లి కొద్ది రోజులు దాచుకొని ఆ తర్వాత తిందాం, ఇలాంటివి ఉండకూడదు. ప్రత్యక్ష గుడారం లోపలే దాన్ని తినేయాలి అని చెప్తున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు, ఆ ప్రత్యక్ష గుడారం లోపల జరిగే ప్రతి పని కూడా దాని వెనకాల ఒక భావం ఉంది. దేవుడు ఒక కారణంతో దాన్ని చెప్పాడు. మీరు బయట తిన్నట్టుగా, తాగినట్టుగా, మిగతా జంతువుల్ని చంపి తిన్నట్టుగా ఆహారం కోసం చేసే పనులు వేరు, పాప క్షమాపణ కోసం, కృతజ్ఞత కోసం చేసే పనులు వేరు. ప్రత్యక్ష గుడారం లోపల జరిగే పనులు వేరు, ప్రత్యక్ష గుడారం బయట జరిగే పనులు వేరు అనేది అందరికీ కూడా క్లియర్గా అర్థం అవడం కోసం దేవుడు ఇలాంటి ఆజ్ఞలు, రూల్స్ అన్ని పెడుతున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దాన్ని పులియబెట్టి కాల్చవద్దు, నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాన్ని ఇచ్చి ఉన్నాను. అంటే పులిసిన దాన్ని దేన్ని కూడా వాడొద్దు, తినొద్దు. పాప పరిహారార్థ బలి వలెను, అపరాధ పరిహారార్థ బలి వలెను, అది అతి పరిశుద్ధము. అతి పరిశుద్ధము అని ప్రతిసారి దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, దాన్ని తినే ప్రతిసారి దాని భావాన్ని వీళ్ళు గుర్తు తెచ్చుకోవాలి. దాన్ని పులిసిపోనీయకుండా వీళ్ళు చూసుకోవాలి. ఒకవేళ వీళ్ళు తినగా మిగిలిందనుకో, దాన్ని కాల్చి పడేయాలి. అంతేగాని పులిసేంత వరకు ఆగకూడదు, వృధా చేయకూడదు, 2-3 రోజులకి దాచుకోకూడదు. ఒక ఆహారంలా కాకుండా దేవుడు చెప్పిన ఆజ్ఞలాగా, దానిలో ఉన్న భావాన్ని గమనించేలాగా దేవుడు ఇదంతా పెట్టాడు. కాబట్టి అది అతి పరిశుద్ధము అనే పదాన్ని ప్రతిసారి కూడా దేవుడు గుర్తు చేస్తున్నాడు. అహరోను సంతతిలో ప్రతివాడు దాన్ని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయంలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును. ఒక్క దహన బలి తప్ప మిగిలిన అన్ని బలుల్లో కూడా కొవ్వుని కానీ, కొంత భాగాన్ని కానీ దహన బలిపీఠం మీద అర్పిస్తారు. మిగిలిందంతా కూడా యాజకులు తినొచ్చు, కొన్ని ఎక్సెప్షనల్ కండిషన్స్ ఉంటే తప్ప. అది దేవుడు పరిశుద్ధపరిచాడు కాబట్టి వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును. ఇప్పుడు ఆ బలిచ్చిన రక్తంతోనే కదా ప్రతిదాన్ని దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడు. ఆ బలిచ్చిన రక్తాన్ని ఆ బలిపీఠం దగ్గర పోయాలి, దాని కొమ్ములకు రాయాలి. ఇవన్నీ దేవుడు ఎందుకు చెప్పాడు? అది చనిపోయి మిమ్మల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది అనే కదా. దాని యొక్క మాంసాన్ని తింటున్నా కానీ అదే భావం వాళ్ళకి కలగాలి. ఏదో బయట ప్రత్యక్ష గుడారం బయట ఆహారం తిన్నట్టుగా ప్రత్యక్ష గుడారం లోపల ఆహారాన్ని తినకూడదు అనేది వీళ్ళకి అర్థం అవడం కోసం. మీకు సింపుల్గా అర్థం అవడానికి ఆహారం అనేది ఒకటి తీసుకోండి. ఉదాహరణకి ఇవాళ మనం బతకాలి అంటే కోడైనా, చేపైనా, మేకైనా ఏదో ఒక నాన్ వెజ్ జంతువు చనిపోవాలి. లేదా చెట్టో, కూర మొక్కో, ఆకుకూరో ఏదన్నా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కానీ అవి చనిపోయి మనకి జీవాన్ని ఇస్తున్నాయి. ఇదంతా దేవుడు ఇలాగే ఎందుకు పెట్టాడు అంటే, యేసుక్రీస్తు వారు చనిపోతేనే మన ఆత్మ బ్రతుకుద్ది అనేది మనకు అర్థం అవడానికి. అందుకే ఇవాళ బలారాధన తీసుకునే వాళ్ళు కూడా రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు యేసుక్రీస్తు వారి శరీరాన్ని, రక్తాన్ని గుర్తు చేసుకుంటారు. అంటే ఆహారంగా కాదు, దాని వెనకాలన్న భావాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆ రొట్టెని తిని ఆ ద్రాక్షరసాన్ని తాగుతారు. ఈ ప్రతి బలిలో కూడా నిర్దోషమైన దాన్ని అర్పింపాలి అని దేవుడు ఎందుకు చెప్తాడు అంటే, ఏ పాపము లేనివాడు యేసుక్రీస్తు వారు కాబట్టి ఆయనే మన పాపాలు కడగలడు అనేది మనకు అర్థం అవడానికి. ఇప్పుడు పాడైపోయిన, కుళ్ళిపోయిన ఆహారాన్ని తిన్నాం అనుకోండి, మన శరీరం రోగాల బారిన పడిద్దా, ఆరోగ్యంగా ఉంటుందా? రోగాల బారిన పడిద్ది. సేమ్ అలాగే ఏ పాపము చేయని వాడే మన పాపాలు కడగలడు, పాపం చేసిన వాడే మన కోసం చచ్చిపోతే మన పాపాలు పోవు అనేది కూడా మనకు అర్థం అవడానికి. ఈ పాత నిబంధనలో ఉన్న బలులన్నీ కూడా కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు వారికి ముందస్తు సూచనలు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను, అహరోనుకు అభిషేకము చేసిన దినమున అతడు అతని సంతతి వారు అర్పింపవలసిన అర్పణ ఏదనగా. అహరోనుకు అభిషేకము అంటే ప్రధాన యాజకుడు తన పనిని మొదలు పెడతానికి ముందు తనని తాను పరిశుద్ధపరుచుకునేటప్పుడు ఏ అర్పణ అర్పించాలి అని చెప్తున్నాడు. ఎలా పరిశుద్ధపరచుకోవాలో తర్వాత అధ్యాయాల్లో మనం చదువుకుంటాం. ఆ పరిశుద్ధపరిచేటప్పుడు అర్పణ, బలి గురించి మాత్రమే ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు ప్రత్యక్ష గుడారం మొత్తాన్ని వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా మోసుకెళ్ళిపోతారు కదా, ఎక్కడైనా ఆగి ఆ ప్రత్యక్ష గుడారాన్ని దింపారు అంటే ఇవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుండి చేయాలి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఉదయమున సగము, సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు పెనము మీద నూనెతో దాన్ని కాల్చవలెను. దాన్ని కాల్చిన తరువాత దాన్ని తేవలెను. కాల్చిన నైవేద్య భాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను. అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకం పొందిన యాజకుడు అలాగే అర్పింపవలెను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ, అదంతయు దహింపవలెను. యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా కాల్చబడవలెను, దాన్ని తినవలదు. ఇదంతా కూడా సుమారుగా 7 రోజులు చేయమంటాడండి. ఈ 7 రోజుల గురించి మనం తర్వాత కూడా చదువుకుంటాం.
అనుకుంటాం. ఎక్కడైనా బైబిల్లో దేవుడు 7 రోజులు ఇలాంటి పని చేయండి అని చెప్పాడు అంటే సంపూర్ణంగా వాళ్ళని దేవుడు పరిశుద్ధులుగా మారుస్తున్నాడు అంటానికి అది గుర్తు అనమాట. ఉదయమున సాయంత్రమున, ఉదయం కొంచెం సాయంత్రం కొంచెం ఆ గోధుమ పిండితో చేసిన నైవేద్యాన్ని బలిపీఠం మీద కాల్చాలి. అది తినడం కోసం కాదు, పూర్తిగా బలిపీఠం మీద అర్పించాలి అని చెప్తున్నాడు. అంటే ప్రత్యక్ష గుడారంలో పనులు స్టార్ట్ చేయక ముందు యాజకులు వాళ్ళను వాళ్ళు ఎలా పరిశుద్ధంగా మార్చుకోవాలి అనేది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుకును అతని సంతతి వారికిని ఇలాగు ఆజ్ఞాపించుము, పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి ఏమనగా, నీవు దహన బలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలెను. పాప పరిహారార్థ బలి గురించి కూడా మనం ముందధ్యాయంలో చదువుకున్నాం. మరలా వీళ్ళకి సంబంధించి స్పెసిఫిక్గా ఆజ్ఞలు చెప్తున్నాడు. అది అతి పరిశుద్ధము. పాప పరిహారార్థ బలిగా దాన్ని అర్పించిన యాజకుడు దాన్ని తినవలెను. పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణములో దాన్ని తినవలెను. ఎవరైనా కానీ పాప పరిహారార్థం కోసం తీసుకొచ్చారనుకోండి ఏదైనా జంతువుని, దాన్ని అక్కడ అర్పించి దాని రక్తాన్ని బలిపీఠం కొమ్ములకి రాసి దాని రక్తాన్ని ఆ బలిపీఠం దగ్గర పారబోసి అందులో కొవ్వంతా కూడా బలిపీఠం మీద కాల్చి మిగిలిన దాన్ని యాజకులు తినొచ్చు అని దేవుడు ముందుగా మనకి చెప్పాడు. అది ప్రత్యక్ష గుడారం లోపలే తినాలి, బయటికి తీసుకెళ్లేంత వరకు దాన్ని ఉంచకూడదు, ప్రత్యక్ష గుడారం లోపలే తినాలి అని ఇక్కడ చెప్తున్నాడు. దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రం మీద ప్రోక్షించిన ఎడల అది దేని మీద ప్రోక్షింపబడునో దానిని పరిశుద్ధ స్థలములో ఉతకవలెను. దాన్ని వండిన మట్టి కుండను పగలగొట్టవలెను. దాన్ని ఇత్తడి పాత్రలో వండిన ఎడల దాన్ని తోమి నీళ్లతో కడగవలెను. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాడు అంటే ఆ రక్తాన్ని మీరు వేస్ట్ చేయొద్దు. ఈ రక్తాన్ని చూపించే కదా దేవుడు కనికరం అనేది నేర్పించాలి అనుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఆ పని చేయట్లేదు అనుకోండి, ఆ రక్తం ఎక్కడ పడితే అక్కడ చిమ్మిద్ది అనమాట. అలా అజాగ్రత్తగా చేయకుండా దాని యొక్క భావాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి అన్న ఉద్దేశంతో ఆ రక్తములో కొంచెం వస్త్రం మీద పడినా కానీ ఆ వస్త్రం మొత్తాన్ని ఉతకాలి. ఆ ప్రత్యక్ష గుడారం లోపలే అప్పటికప్పుడే ఉతకాలి. దాని మాంసాన్ని వీళ్ళు తినేటప్పుడు యాజకులు మట్టి కొండలో వండుకున్నారనుకో, ఆ మట్టి కొండను పగలగొట్టేయాలి. ఎందుకంటే మట్టి కొండ లోపలికి కొంచెమన్నా ఆ రక్తానికి సంబంధించిన అవశేషాలు వెళ్తాయేమో అని. ఇత్తడి పాత్రలు అనుకో దాని లోపలికి వెళ్ళవు కాబట్టి దాన్ని తోమి నీళ్లతో జాగ్రత్తగా కడగాలి అని చెప్తున్నాడు. ఇదంతా కూడా ఆ రక్తాన్ని వీళ్ళు పరిశుద్ధంగా చూడాలి. ఎందుకంటే ఆ జంతువు రక్తము వీళ్ళని పరిశుద్ధపరుస్తుంది అనేది వీళ్ళకి గుర్తుండాలి అన్న ఉద్దేశంతో ఇన్ని ఆజ్ఞలు దేవుడు వాళ్ళకి పెడుతున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. యాజకుల్లో ప్రతి మగవాడు దాన్ని తినవలెను, అది అతి పరిశుద్ధము. అతి పరిశుద్ధం అని ఎందుకన్నాడు ముందు నేను చెప్పాను కదా. మరియు పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తములో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్ష గుడారములోనికి తేబడునో ఆ బలి పశువును తినవలదు, అగ్నిలో దాన్ని కాల్చవలెను. ఇప్పుడు పాప పరిహారార్థ బలిలో ఎవరు ఆ బలి అర్పించినా కానీ కొవ్వును దహన బలిపీఠం మీద కాల్చి మిగిలింది యాజకులు తీసుకోవచ్చు. కానీ అది యాజకులే పాపం చేసినప్పుడు అర్పించారనుకో, లేదా సమాజం అంతా ఇజ్రాయేలీల పెద్దలందరూ పాపం చేసినప్పుడు ఆ పాప పరిహారార్థ బలి అర్పించారనుకో, దాని రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం మధ్యలో ఉండే అడ్డతెరమే చల్లాలి, ఆ పరిశుద్ధ స్థలంలోకి తీసుకురావాలి. ఇదంతా కూడా మనం ముందు చదువుకున్నాం, మీకు గుర్తుందా? యాజకులు కానీ ఇజ్రాయేలీల పెద్దలు కానీ తప్పు చేసినప్పుడు అర్పించే పాప పరిహారార్థ బలిలో ఆ జంతువుని యాజకులు తినకూడదు, దాన్ని పూర్తిగా అగ్నిలో కాల్చేయాలి. అది కూడా ప్రత్యక్ష గుడారం బయటికి తీసుకొచ్చి కాల్చేయాలి అని ముందద్దెలో మనం చదువుకున్నాం. మరలా అదే ఇక్కడ దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఎవరికైనా కానీ ఇవి అర్థం కాకపోతే లేవికాండం 1 నుంచి 5 అధ్యాయాలు చదవండి, అప్పుడు మీకు సింపుల్గా గుర్తుంటుంది. ఆ వీడియో చివరిలో నేను ఒక టేబుల్, ఒక చార్ట్ వేసి కూడా చూపించాను ఏ బలి దేనికోసము అని. లేవికాండం 7వ అధ్యాయం మనం చదువుకుందాం. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము, దాన్ని గూర్చిన విధి ఏదనగా మనకి దహన బలి గురించి చెప్పాడు, నైవేద్య బలి గురించి చెప్పాడు, పాప పరిహారార్థ బలి గురించి చెప్పాడు. ఇప్పుడు అపరాధ పరిహారార్థ బలి గురించి చెప్తున్నాడు. దహన బలి పశువులను వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలెను. ఎక్కడ వధింపాలో చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఆ బలిపీఠం చుట్టుపక్కలే అనమాట. ఇప్పుడు ఎద్దు ఉందనుకో, దాన్ని వధించడానికి పెద్ద ప్లేస్ కావాలి. గొర్రె కానీ మేక కానీ అయితే చిన్న ప్లేస్ సరిపోద్ది. అలాగా ఆ చుట్టుపక్కల ఆ దహన బలిపీఠానికి చుట్టుపక్కల ఏ బలి పశువుని ఎక్కడ వధించాలో ఎక్కడ చంపాలో దేవుడు చెప్తున్నాడు. ఆ బలిపీఠము చుట్టూ దాని రక్తాన్ని ప్రోక్షింపవలెను. దానిలో నుండి దాని కొవ్వు అంతటిని అనగా దాని కొవ్విన తోకను, దాని ఆంత్రముల్లోని కొవ్వును, 2 మూత్రగ్రంథుల డొక్కల పైన కొవ్వును, మూత్రగ్రంథుల మీది కొవ్వును, కాలేజం మీది వపను తీసి దాన్నంతయు అర్పింపవలెను. మనం ముందు చదువుకున్నదే మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. యాజకుడు యెహోవాకు
హోమముగా బలిపీఠం మీద వాటిని దహింపవలెను. అది అపరాధ పరిహారార్థ బలి. యాజకులలో ప్రతి మగవాడు దాన్ని తినవలెను. అది అతి పరిశుద్ధము. పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలెను. ఆ ప్రత్యక్ష గుడారం లోపలే తినాలి అని చెప్తున్నాడు. పాప పరిహారార్థ బలిని గురించి కానీ అపరాధ పరిహారార్థ బలి గురించి కానీ విధి ఒక్కటే. దానికి ఎలాగో దీనికి అలాగే, ప్రొసీజర్ అంతా ఒకటే, సేమ్ అని చెప్తున్నాడు. మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం, మరలా ఇక్కడ చదువుకుంటున్నాం. ఎందుకు దేవుడు ఎన్నిసార్లు చెప్తున్నాడు ఈ మాటలు అంటే, ఇజ్రాయేలీలకి పాపాన్ని పోగొట్టుకోవడం అనేది అన్నింటికన్నా ముఖ్యమైన విషయము అనేది తెలియాలి అని. వీళ్ళు ప్రతిరోజు చేసేది కాబట్టి ఎక్కడా కూడా ఏ మిస్టేక్ జరగకుండా ఉండడానికి దేవుడు ఎన్నిసార్లు ఎంత క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ బలిద్రవ్యము దాని వలన ప్రాయశ్చిత్తము చేయు యాజకునిది అగును. అర్పించిన తర్వాత కొవ్వు మొత్తాన్ని అర్పించిన తర్వాత మిగిలిన మాంసాన్ని యాజకులు తీసుకుంటారు. ఒకడు తెచ్చిన దహన బలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహన బలి పశువు చర్మము అతనిది, అది అతని దగును. దహన బలిలో చర్మం మొత్తాన్ని తీసేసి ఆ జంతువు మొత్తాన్ని కూడా అర్పిస్తారని మొదటి అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? అది అతని దగును. మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కుండలోనే కానీ పెనం మీదే కానీ కాల్చినది యావత్తును దానిని అర్పించిన యాజకునిది, అది అతని దగును. అది నూనె కలిసిందే కానీ పొడిదే గాని మీ నైవేద్యములన్నింటినీ అహరోను సంతతి వారు సమముగా పంచుకొనవలెను. నైవేద్య బలి గురించి చెప్తున్నాడు. దాన్ని కాల్చాలి, అర్పించాలి, మిగిలిన దాన్ని సమానంగా పంచుకోవాలి యాజకులు. ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గూర్చిన విధి ఏమనగా, ఈ సమాధాన బలి గురించి మనం 3వ అధ్యాయంలో మాట్లాడుకున్నాం. అదే మరలా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు దేవుడు. వాడు కృతజ్ఞతాపూర్వకముగా దాన్ని అర్పించినప్పుడు తన కృతజ్ఞతారూపమైన బలి కాక నూనెతో కలిసినవియు పొంగనివి అయిన పిండి వంటలను, నూనె పూసినవి పొంగనివి అయిన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను. ఏవి అర్పించాలో 3వ అధ్యాయంలో మనం చూసాం. మరలా చెప్తున్నాడు దేవుడు. ఇవన్నీ కూడా నూనె రాసి కానీ పొంగినవి కానీ పిండి కానీ అయి ఉండొచ్చు, కానీ పులిసిని మాత్రం అర్పింపకూడదు, తేనె అర్పింపకూడదు అని దేవుడు చెప్పాడు. ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను. పులిసింది ఏదైనా కానీ మామూలు అర్పణలాగా, అంటే ఏదో కానుగ్గా ఇవ్వాలి అంటే ఆ యాజకులకి ఇవ్వచ్చు, కానీ బలిపీఠం దగ్గర కాల్చే వాటిలో మాత్రం పులిసింది ఉండకూడదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ముందు చెప్పాను, మరలా గుర్తు చేస్తున్నాను నేను మీకు. మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలో నుండి ఒక దాన్ని యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పింపవలెను. అది సమాధాన బలి పశువు రక్తము ప్రోక్షించిన యాజకుడిది, అది అతని దగును. సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతా బలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను. ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను. మరియు ఆ అర్పణలలో ప్రతి దానిలో నుండి ఒక దాన్ని యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పింపవలెను. నైవేద్యములు అయితే పులియంది అర్పించకూడదు. సమాధాన బలిలో వాళ్ళు యాజకులకి ఇవ్వచ్చు. యాజకులకి ఇస్తున్నామంటే యెహోవాకు ప్రతిష్టార్పణగా ఇస్తున్నాము అని దాని అర్థం. అలా అర్పించవచ్చు. అది సమాధాన బలి పశు రక్తమును ప్రోక్షించిన యాజకునిది. ఆ మిగిలింది ఎవరు తీసుకోవాలంటే ఎవరైతే ఆ బలి చేశారో వాళ్ళు తీసుకోవచ్చు. అది అతని దగును. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దాంట్లో ఎవరికి ఏది అర్థం కాకపోయినా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి, కాల్ చేయండి. ఇవన్నీ కూడా మనం బాగా అర్థం చేసుకొని పట్టి ఇవాళ వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపిస్తున్నవి. మనం ఇవాళ ఫాలో అవ్వాల్సింది కొత్త నిబంధనని. వాటి వెనకాల ఉండే భావాన్ని దేవుడు అంత జాగ్రత్తగా ఎందుకు చేయమంటున్నాడు, అన్ని ఆజ్ఞలు ఎందుకు పెట్టాడు, ఇలాగే చెయ్యాలి అని ఎందుకు పెట్టాడు, వాటి వెనకాల ఉండే భావాన్ని తెలుసుకోవడానికి మాత్రమే మనం ఇవన్నీ చదువుతున్నాము. ఈ రోజు మనం పాటించడానికి కాదు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతా బలి పశువును అర్పించు దినమునే దాని మాంసమును తినవలెను. ఏ రోజైతే దాన్ని అర్పించారో ఆ రోజే దాని మాంసం అంతా తినేయాలి. ఏదన్నా మిగిలితే కాల్చేయాలి, అంతేగాని తర్వాత రోజులకు ఉంచుకోకూడదు. దానిలో ఏదియూ మరునాటికి ఉంచుకొనకూడదు. అతడు అర్పించు బలి మొక్కుబడియే గాని స్వేచ్ఛార్పణయే గాని అయిన ఎడల అతడు దాన్ని అర్పించునాడే తినవలెను. మిగిలినది మరునాడు తినవచ్చును. 3వ నాడు ఆ బలి పశువు మాంసములో మిగిలిన దాన్ని అగ్నితో కాల్చివేలెను. అంటే అది పాడైపోయేంత వరకు, పులిసిపోయేంత వరకు లేదా పాడైపోయేంత వరకు అప్పుడు దాకా ఆగకూడదు. 1-2 రోజుల్లోనే దాన్ని తినేయాలి అని చెప్తున్నాడు. అది కూడా ఆ ప్రత్యక్ష గుడారం లోపలే తినేయాలి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఒకడు తన సమాధాన బలి పశు మాంసములో కొంచెమైనను 3వ నాడు తినిన ఎడల అది అంగీకరింపబడదు. అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు. అది హేయము. దాన్ని తినువాడు తన దోష శిక్షను భరించును. అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు. అగ్నితో దాన్ని కాల్చవలెను. మాంసము విషయం అయితే
పవిత్రులందరూ మాంసమును తినవచ్చును గాని ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా యెహోవాకు అర్పించు సమాధాన బలి పశు మాంసంలో కొంచెమైనను తినే ఎడల వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఎవడెప్పుడు అపవిత్రం అవుతాడు అంటే అపవిత్ర జంతువులు అని 11వ అధ్యాయం నుండి మనం చదువుకుంటాం. అపవిత్ర జంతువుల్ని కానీ చనిపోయిన కళేబరాలను కానీ ఇలాంటి వాటిని ముట్టుకొని ఆ తర్వాత ఈ సమాధాన బలిలో ఉన్నదాన్ని తినకూడదు. అది దోషము, అది పాపము అని చెప్తున్నాడు. ఏ బలికైనా అప్లై అవుతాయండి ఇవన్నీ కూడా. ఎవరైతే అపవిత్రపరచబడతారో ఆ అపవిత్రత ఎలా కలిగిద్ది, ఆ అపవిత్ర జంతువులు ఏంటి, దేవుడు అలాగే ఎందుకు పెట్టాడు, ఇవన్నీ కూడా 11, 12 అధ్యాయాలకు వెళ్ళినప్పుడు అక్కడ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవడైనా అపవిత్రత కలిగితే మొదట వాడిని వాడు పరిశుద్ధపరచుకోవాలి, దానికి తగ్గట్టుగా బలర్పించాలి, దేవుడు చెప్పినట్టుగా దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అంతేగాని ఆల్రెడీ ఇక్కడ అర్పించే సమాధాన బలిలో అతడు పాలు పొందకూడదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. బలులన్నింటిలో కల్లా యాజకులు, ప్రజలు అంటే ఎవరైతే బలి అర్పిస్తున్నారో వాళ్ళు, యాజకులు వీళ్ళిద్దరూ కలిసి ఆ మిగిలిన మాంసాన్ని తినే బలి ఇదొక్కటే సమాధాన బలి. దీని గురించి నేను 3వ అధ్యాయంలో చెప్పాను. ఎవరికన్నా డౌట్ ఉన్నట్లయితే ఆ 3వ అధ్యాయాన్ని ఒకసారి చదవండి, అది క్లియర్గా అర్థమవుతుంది. కానీ వాళ్ళు తినేటప్పుడు వాళ్ళు పవిత్రులుగా ఉండాలి, అపవిత్రులుగా ఉండకూడదు అనేది దీని భావం అనమాట. ఎవడు మనుష్యుల అపవిత్రతనే కానీ అపవిత్రమైన జంతువునే గాని ఏ అపవిత్రమైన వస్తువునే గాని తాకి యెహోవాకు అర్పించు సమాధాన బలి పశువు మాంసము తినునో వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడును. అలాంటి వాడిని ఇజ్రాయేలీ లెక్కలో నుండి తీసేయాలి, అన్యుడిగా ఎంచాలి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనుము, ఎద్దుదే గాని గొర్రెదే గాని మేకదే గాని దేని కొవ్వును మీరు తినకూడదు. చచ్చిన దాని కొవ్వును, చీల్చిన దాని కొవ్వును ఏ పనికైనాను వినియోగించవచ్చు, కానీ దాన్ని ఏ మాత్రము తినకూడదు. కొవ్వు మొత్తాన్ని కూడా బలిపీఠం మీద అర్పించాలని చెప్పాడు కదా. ఒకవేళ వాడు నైవేద్యముగా ఆ పశువు మొత్తాన్ని యాజకుడికి ఇచ్చేసినా కానీ దాని కొవ్వుని అంటే ఆ ప్రత్యక్ష గుడారం లోపలికి వచ్చిన ఏ జంతువు కొవ్వుని కూడా తినకూడదు. ఎలాగనగా మనుష్యులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని కొవ్వునైనను తినువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. మరియు పక్షిదే గాని జంతువుదే గాని ఏ రక్తమును మీ నివాసములన్నింటిలో తినకూడదు. ఎవడు రక్తము తినునో వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఈ రక్తం అనేది ప్రత్యక్ష గుడారం లోపలైనా బయటైనా ఇజ్రాయేలీలు ఎప్పుడు కూడా రక్తాన్ని తినకూడదు, తాగకూడదు. ప్రత్యక్ష గుడారానికి బయట కొవ్వును తినొచ్చు, కానీ ప్రత్యక్ష గుడారం లోపల మాత్రం కొవ్వును కూడా తినకూడదు. ఆ ప్రత్యక్ష గుడారం లోపలికి తీసుకొచ్చిన ఏ జంతువు కొవ్వుని కూడా తినకూడదు. కొవ్వుని ఎందుకు బలిపీఠం మీద అర్పించాలి అనేది కూడా నేను ముందు అధ్యాయంలో చెప్పాను. ఒక జంతువులో శ్రేష్టమైన భాగంగా కొవ్వుని ఎంచుతారు కాబట్టి ఆ కొవ్వుని యెహోవాకు అర్పిస్తున్నాము అనే దానికి గుర్తుగా బలిపీఠం మీద కొవ్వు మొత్తాన్ని కూడా అర్పింపాలి. దాని ప్రాణమంతా ఇజ్రాయేలీల కోసమే అర్పింపబడుతుంది అంటానికి గుర్తుగా ఆ రక్తాన్ని బలిపీఠం దగ్గర మొత్తం అంతా కూడా పోసేయాలి అని ఇప్పటి వరకు ఆజ్ఞలు చెప్పుకుంటా వచ్చాడు. మరియు యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనుము, ఎవడు యెహోవాకు సమాధాన బలిద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించినది యెహోవా సన్నిధికి తేవలెను. అతడు తన చేతులలోనే యెహోవాకు హోమ ద్రవ్యములను అనగా బోర మీద కొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణగా దాన్ని అల్లాడించుటకు బోరతో దాన్ని తేవలెను. యాజకుడు బలిపీఠం మీద ఆ కొవ్వును దహింపవలెను, గాని బోర అహరోనుకును అతని సంతతి వారికిని చెందును. ఏదైతే ఎక్కువ మాంసం కలిగిన అవయవాలు ఉంటాయో ఆ అవయవాలని ముందు యెహోవాకి అల్లాడింపు అర్పణగా అంటే దేవుడు మాకిచ్చాడు అని ఆరాధించేటట్లుగా దేవుడికి ప్రార్థన చేసి ఆ తర్వాత ఆ అవయవాలని అహరోను కానీ అహరోను సంతతి వారు కానీ తినొచ్చు. ఆ తర్వాత అది వాళ్ళకి చెందుద్ది అని చెప్తున్నాడు. సమాధాన బలి పశువులో నుండి ప్రతిష్టార్పణగా యాజకుడికి కుడి జబ్బని ఇవ్వలేను. బోర కానీ కుడి జబ్బ కానీ ఇవన్నీ కూడా మాంసం ఎక్కువ ఉండే అవయవాలు అన్నమాట. అవి ఇవ్వలేను. అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలియగు పశువు రక్తమును కొవ్వును అర్పించునో కుడి జబ్బ వానిది అగును. ఎవరైతే ఆ బలి అర్పిస్తారో ఆ యాజకుడికి ఆ కుడి జబ్బనివ్వాలి, మిగిలిన మాంసాన్ని మిగిలిన యాజకులు పంచుకోవాలి. ఏలయనగా ఇజ్రాయేలీల యొద్ద నుండి అనగా వారి సమాధాన బలిద్రవ్యములో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకొని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతి వారికిని ఇచ్చియున్నాను. వారు తనకు యాజకులగునట్లు యెహోవా వారిని చేరదీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యములలో నుండి అది అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకమును బట్టియే అతని సంతతి వారికిని కలిగెను. అదంతా కూడా దేవుడు అభిషేకించి పరిశుద్ధపరిచి వాళ్ళకి ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. వీటిని ఇజ్రాయేలీలు వారికి ఇయ్యవలెను
ఇవ్వవలెనని యెహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడిగా నియమించెను. ఇది ఇలా ఇవ్వాలని ఆజ్ఞ విధిస్తున్నాడు. ఇది తర్వాత అందరూ ఎవరి యాజకులు అహరోను కానీ వాళ్ళ కుమారులు కానీ వాళ్ళ కుమారులు కానీ యాజకులు ఎంతమంది మారినా కానీ ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఇలాగే ఫాలో అవ్వాలి, ఎప్పటికీ కూడా వీటిని విడిచిపెట్టకూడదు అని చెప్తున్నాడు. ఇది దహన బలి గూర్చియు, అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చియు, పాప పరిహారార్థ బలిని గూర్చియు, అపరాధ పరిహారార్థ బలిని గూర్చియు, ప్రతిష్టార్పణ గూర్చియు, సమాధాన బలి గూర్చియు చేయబడిన విధి. ఇజ్రాయేలీలు యెహోవాకు అర్పణములను తీసుకొని రావాలనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండ మీద మోషేకు అలాగునే ఆజ్ఞాపించెను. దేవుడు ఆజ్ఞాపించాడంట ఈ 5 రకాల బలులు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది. మొదటి అధ్యాయం నుండి ఈ 7వ అధ్యాయం వరకు కూడా ఈ 5 రకాల బళ్ళు గురించే మాట్లాడతాడు. ఇవన్నీ ఒకటేసారి చదువుకుంటే మనకి ఈజీగా అర్థమవుతాయి. ఈరోజు చదువుకున్నవి ఎవరికైనా అర్థం కాకపోయినట్లయితే మొదటి 5 అధ్యాయాల్లో మనం ఈ బలుల రకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, అవి చదువుకుంటే ఇవి ఈజీగా అర్థమవుతాయి. ఎందుకంటే చెప్పిన విషయాలే చాలా వరకు మరలా చెప్పాడు. యాజకుల కోణంలో నుండి యాజకులు ఏం చేయాలని వాళ్ళకి తగ్గట్టుగా చెప్పాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ లేవికాండం 8వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఇప్పటి వరకు అంటే 1 నుంచి 7 అధ్యాయాల్లో ఈ 6-7 అధ్యాయాల్లో కూడా మనం ఏమేం చదువుకున్నాం అని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, దేవుడు ఇజ్రాయేలీలకి 5 రకాల బళ్ళు గురించి చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఇలాగే చేయాలి, ఈ టైంలోనే చేయాలి, ఈ ప్లేస్లోనే చేయాలి. ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇజ్రాయేలీలకి వాళ్ళ యొక్క జీవితాల్లో 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 1 పాపాన్ని పోగొట్టుకోవడం, 2 దేవుడు చేసిన మేలుకి దేవుడికి కృతజ్ఞత చెల్లించడం. ఈ 2 విషయాలే అన్నింటికన్నా ముఖ్యమైనవి అనేది ఇజ్రాయేలీలకి తెలియడం కోసం దేవుడు ఇన్ని రకాల ఆజ్ఞలు పెట్టాడు, ఎంత విపులంగా రాయించాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే యాజకులు, ఈరోజు మనం చదువుకున్న 6-7 అధ్యాయాల్లో ఎక్కువగా యాజకుల గురించి ఎందుకు చెప్పాడు అంటే, యాజకులు అనగా దేవుడి తరపున నాయకులు లాంటి వాళ్ళు. ఈ నాయకులు ఏ బట్టలు వేసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏ పనులు చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు దగ్గరుండి చూస్తారు. దేవుడి లక్షణాలు వీళ్ళల్లో వెతుకుతూ ఉంటారు. కాబట్టి నాయకులు, ఇవాళ పాస్టర్లు అవ్వచ్చు, సువార్థికులు అవ్వచ్చు, బోధకులు అవ్వచ్చు, నాయకులు చాలా జాగ్రత్తతో దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని ప్రజలకు వివరించాలి. వాళ్ళు దాని నుండి తప్పిపోకూడదు, ప్రజలకు కూడా దేవుణ్ణి సరైన విధంగా చూపించాలి అనేది అందరికీ అర్థమవడం కోసం యాజకులకి ఇంత విపులంగా దేవుడు ఇవన్నీ కూడా వివరిస్తున్నారు. ఇవాళ క్రైస్తవులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా మనం చదువుకొని బాగా గుర్తుపెట్టుకుని బట్టి పట్టాల్సిన అవసరం ఏమి లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ఉన్నాం, పాటించాల్సింది కొత్త నిబంధన. పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞల యొక్క భావం మనం తెలుసుకుంటే చాలు. అవన్నీ మనం పాటించాలి అనే భారం దేవుడు మన మీద వేయట్లేదు. ఈ ఆజ్ఞలన్నీ కూడా ఇజ్రాయేలీలకి, మనకు కాదు. దాని వెనకాల ఉండే భావాన్ని మాత్రమే మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ బలులన్నీ కూడా ఏవి అవసరం లేదు. దేవుడే మనిషి రూపిగా భూమి మీద వచ్చి అన్ని బలుల్ని సంపూర్ణం చేస్తూ, యేసుక్రీస్తు వారు ఒక్కరే అందరి పాపాల కోసం ఒక్కసారి ఆయన చనిపోయాడు. కాబట్టి ఆయన చనిపోయిన దాన్ని మనం గుర్తించి ఆయన రక్షకుడు అని నమ్మి కొత్త నిబంధన పాటిస్తే సరిపోయిద్ది. ఈ పాత నిబంధన కేవలం భావం తెలుసుకోవడం కోసం చదువుతున్నాం అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరలా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, పాతకాలంలో ఉన్న ఈ ఇజ్రాయేలీల పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు వేరు. కాబట్టి ఆ ఆజ్ఞలన్నీ ఒకవేళ మనం ఫాలో అవుదాం అనుకున్నా కానీ ఫాలో అవ్వలేము, ఫాలో అవ్వకూడదు. కొత్త నిబంధనే మనం ఫాలో అవ్వాలి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. లేవికాండం 8వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఇప్పుడు దాకా దేవుడు చెప్పాడు ఎలా చేయాలో, మోషే చెప్పాడు ఎలా చేయాలో, దాన్ని వాళ్ళు ఎలా చేశారు, క్రియల్లో ఏం చేశారు అనేది రేపొద్దు నుండి మనం చదువుకుందాం. ఇప్పుడు దాకా మనం చదువుకున్న ఈ 7 అధ్యాయాల్లో ఈ బళ్ళన్నింటిలో ఎవరికి ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.